ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రస్య శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీయోగవాసిష్టము ఉపశమ ప్రకరణము. అయితే విష్ణు భగవానుడు అనంత రూపుడైనటువంటి వాడే, కానీ తన యొక్క తృష్ణ, తన యొక్క కోరిక, ఆ కోరిక అనేటువంటిది సరే అది తర్వాత సంగతి. ఆ కోరిక అనేటువంటిది ఏ విధంగా కశ్యపునికి ఆ కోరిక ద్వారానే అతిథి కశ్యపుల కడుపున మరి బలి చక్రవర్తి యొక్క రాజ్యాన్ని సంగ్రహించడం కోసం ఆయన మళ్ళీ మరగుజ్జు రూపాన్ని, అనంత రూపుడైనటువంటి వాడు మరగుజ్జు రూపాన్ని, వామనత్వాన్ని పొందాడు కదా అని చెబుతూ, అంతేకాదు మరి హృదయంలో ఉండేటువంటి దైవ ప్రయుక్తమైనటువంటి ఏదో ఒక తృష్ణ చేత, దైవము చేత కూర్చబడినటువంటి ఏదో ఒక కోరిక చేతనే బంధితుడయ్యాడు సూర్యుడు. ఆ బంధింపబడినటువంటి వాడు ప్రతిదినము కూడా తాటి చేత కట్టినట్లుగానే ఆకాశంలో త్రిప్పబడుచూ ఉన్నాడు అనే చెబుతూ, సర్వదుఃఖమయాకారం జగతి జీవనచ్చిదం తృష్ణాం పరిహరేత్ క్రూరా మురగీమి వద్దురగః. సర్వదుఃఖమయాకారమును అంటే సర్వ దుఃఖాలు కూడా దుఃఖాలతో నిండిపోయినటువంటి ఆకారమును, లోకములో ఉండేటువంటి ప్రాణికోట్ల యొక్క జీవితము విచ్ఛిన్నము చేసేటువంటి అయినది ఈ తృష్ణ. అయితే ఈ తృష్ణ అనేటువంటిది కోర సర్పంలాగానే, క్రూరమైన విష సర్పంలాగానే దూరంగా తొలగించి వేయాలి దానిని. ఎందుకు? ఇది సర్వ దుఃఖాలతో కూడా నిండిపోయినటువంటి ఆకారం కలిగినది ఈ తృష్ణ. అంతేకాదు లోకంలో ఉన్నటువంటి జీవితాన్ని మరి చిన్నము చేసేటువంటిది ఏదైతే ఉన్నదో అదే ఈ తృష్ణ అనబడేటువంటి ఈ క్రూర సర్పాన్ని దూరంగా తొలగించి వేయాలి అని చెబుతూ, ఎలాగంటే మరి సర్వదుఃఖ స్వరూపమైనటువంటిది, జగత్తులో ఉన్నటువంటి ప్రాణికోట్ల యొక్క జీవనాన్ని ఛేదించి వేసేటువంటిది అయిన ఈ తృష్ణ అనేటువంటి క్రూరమగు ఆడ సర్పాన్ని దూరంగా మరి వదిలివేయాలి అని చెబుతూ, అంతేకాదు ఈ యొక్క మరి దుఃఖాలకు కారణమైనటువంటి ఈ తృష్ణ చేతనే వాయువు అనేటువంటిది వీస్తూ ఉన్నది. అంటే కోరిక వలననే వాయువు వీస్తున్నది. వాయువుకు పుట్టినటువంటి కోరిక ఏంటి? వీచాలి అని. ఈ తృష్ణ చేతనే పర్వతాలు నిలబడి ఉన్నవి. మేము నిలబడి గట్టిగా దిట్టంగా నిలబడి ఉండాలి అనే కోరిక చేతనే పర్వతాలు నిలబడి ఉన్నవి. అంటే ఈ తృష్ణ కారణం చేతనే భూమి జీవరాశులను కూడా ధరిస్తూ ఉన్నది. అదే తృష్ణ లేకపోతే ఇవన్నీ జరగవు. అసలు ఇన్ని మాటలు చెప్పుకోవడం అవసరం లేదు. ముల్లోకాలను కూడా తృష్ణ చేతనే ధరింపబడి ఉన్నవి. ముల్లోకాలు అంటే త్రిగుణాలు, మూడు లోకాలు. ఇక్కడ మూడు లోకాలు అంటే సృష్టి స్థితి లయకారకులైనటువంటి మూడు లోకాలు అని చెప్పడం ఒక విషయమైతే, ఇక్కడ మూడు లోకాలు అంటే స్వర్గలోక, పాతాళ, మత్స్యలోకాలు. ఈ మూడు లోకాలు అంటే సత్వగుణ సంపన్నమైనటువంటి స్వర్గలోకము, మరి రజోగుణ సంబంధితమైనటువంటి మత్స్యలోకము, తమోలోక సంబంధితమైనటువంటి మరి పాతాళ లోకము, ఈ మూడు లోకాలు అని చెబుతూ, అయితే ఈ తృష్ణ కారణం చేతనే ముల్లోకాల చేత అంటే సత్వరజస్తమో గుణాలు కూడా ఈ తృష్ణ వలనే ధరింపబడి ఉన్నవి. దానివల్లనే సృష్టి స్థితి మరి లయము అనేటువంటిది జరుగుతూ ఉన్నది అని చెబుతూ, ఎలాగంటే సర్వైవలోకమాత్రేయం ప్రోతా తృష్ణ వరత్రయ రజ్జుబంధ ద్విముచ్యంతే తృష్ణాబంధాన్న కేచన. తృష్ణ అనేటువంటి చర్మతో కూడినటువంటి త్రాటి చేత ముల్లోకాలను కూడా ముల్లోకాలు అనేటువంటి ఏ పాత్ర అయితే ఉన్నదో దానిని బంధించి అది బంధింపబడి ఉంది.
అంటే ఇప్పుడు త్రాటి చేత కట్టబడినటువంటి బంధనము నుండి ఎవరైనా సరే విముక్తులు కావచ్చు. ఎందుకు? తాడు నిప్పేసుకోవచ్చు. వేసినటువంటి ముడిని ఊడదీసి ఆ తాడును ఉప్పదీసి విముక్తులు కావచ్చు. కానీ ఈ తృష్ణ అనేటువంటి బంధనం ఉన్నది చూడు, కోరికల చేత బంధింపబడి ఉన్నవాడు, అటువంటి వాడిని ఎవ్వరూ కూడా విముక్తిని పొందింపజేయజాలరు. ఎలాగంటే తృష్ణ అనేటువంటి చర్మరజ్జువు చేత ముల్లోకాలు అనబడేటువంటి పాత్ర బంధింపబడి ఉన్నది. కాబట్టి ఈ రజ్జు బంధనము నుండి, అంటే తాటితో కట్టివేయబడినటువంటి వారిని ఎవరినైనా సరే విముక్తులు కావచ్చు. కానీ ఈ యొక్క తృష్ణ కోరికల చేత బంధింపబడి ఉన్నటువంటి వారు ఎవరూ కూడా ఎప్పటికీ విముక్తిని పొందలేరు అని తెలియజేస్తూ, తస్మాద్రాఘవ తృష్ణాం త్వం త్యజ సంకల్పవర్జనాత్ మనస్త్వ కల్పనం నాస్తి నిర్ణీతమితి యుక్తితః. కాబట్టి ఓ రామ, ఈ కారణం చేత సంకల్పాలను వీడడం ద్వారా నీవు తృష్ణను వదిలివేయు. అంటే సంకల్పాలను వదిలేసావో నీకు కోరికలు కూడా వదిలివేయగలుగుతావు. ఎందుకు? ఆ తృష్ణ అనేటువంటిది బంధించిందా, దాని నుండి ఎవరూ కూడా ముక్తత్వాన్ని పొందలేరు. కాబట్టి ఆ విషయం తెలిసినప్పుడు సంకల్పాలను వదలడంతో నీవు కోరికను కూడా వదిలివేస్తావు. సంకల్పం కంటే వేరుగా మనస్సు అనేటువంటిది లేదు కదా. ఆ లేదు అనేటువంటి తెలివి చేత, జ్ఞానము చేత ఇదివరలోనే నిర్ణయించబడింది కదా బోధ అని చెబుతూ, ఎలాగంటే రాఘవ, నీవు సంకల్పాన్ని త్యజించు. అలా త్యజించడం ద్వారా తృష్ణను పారద్రోలివేయు, తృష్ణను వదిలివేయు. ఎలాగంటే సంకల్పం లేదనుకో, మనస్సే ఉండదు. ఈ విషయము మరి జ్ఞానము చేత, బోధ చేత నీకు నిర్ణయింపబడినదే అయి ఉన్నది కదా. మనస్సే లేదనుకో, ఇక తృష్ణ అనేటువంటి భావం నీకు ఉంటుందా? ఉండదు కదా అని చెబుతూ, అయం త్వమహమిత్యేవ ప్రథమం తావదాసయే మాం దురాసాం మహాబాహో సంకల్పయ తమోమయీం. ఓ మహాబాహుడు అయిన ఓ రామచంద్ర, గొప్ప భుజ బల పరాక్రమ శక్తి కలిగిన ఓ రామ, అజ్ఞానముతో నిండిపోయినది, సర్వ దురాశాలకు కూడా నిమిత్తమే అయిన ఈ దేహమే నేను అనేటువంటి అభిమానము ఎప్పుడూ కూడా ఎన్నడూ కూడా కలిగి ఉండవద్దు. ఎలాగంటే మొట్టమొదట నీవు ఈ దేహమే నేను అనేటువంటి దురాశ నిమిత్తమై తమోమయమై చీకటితో నిండినదైనట్టి అభిమానాన్ని హృదయమున సంకల్పింపజేయు. నీవు ఎప్పటికీ కూడా సంకల్పించకు అని చెబుతూ, ఏతాం దుఃఖ ప్రసవిని మనాత్మాన్యాత్మ భావనాం నభావయసి చేద్రామ తదా తగ్నేషు గణ్యతే. ఓ రామచంద్ర, దుఃఖాలను మాత్రమే ఇచ్చేటువంటి అనాత్మభూతములైనటువంటి దేహాదులయందు, అస్థిరమైనటువంటి దేహాదులయందు ఆత్మాభిమానము, అంటే ఇది సత్యము అనేటువంటి అభిమానము గనక నీవు అనుకున్నది వదిలివేసినట్లయితే అప్పుడు నీవు జ్ఞానులలోనే లెక్కించబడతావు. అప్పుడు నీవు నిజంగా జ్ఞానివైతావు అని చెబుతూ, రామ, మహాదుఃఖప్రదమైనట్టి అనాత్మరూపమైనటువంటి దేహాదులందరి ఆత్మభావన, స్థిరభావన, సత్యభావన ఏదైతే ఉన్నదో దానిని నీవు భావించకుండా ఉన్నట్లయితే అప్పుడు నీవు సుజ్ఞానులలో నీవు కూడా లెక్కించబడతావు అని చెబుతూ, ఏతామహం భావమయీమ పుణ్యాం చిత్వానహం భావశలాకయైవ స్వభావనాం భవ్యభనాంత భూమౌ భవాభిభూతాఖిల భూతభీతి. భవ్యుడవగు రామ, అనహంభావము అనే కత్తెర చేత, అంటే అహంభావము అనేది లేని కత్తెర చేతనే అహంభావముతో కూడినటువంటి, అహంభావముతో నిండినటువంటి ఈ యొక్క కోరికను ఛేదించివేయు. అలా ఛేదించివేసి జగత్తు యొక్క విభూతులను అన్నింటినీ కూడా తిరస్కరించు, వదిలివేసేయి. ఈ జగత్తు ప్రసాదించేటువంటి సంపదలు, ఐశ్వర్యాలు, సుఖాలు ఏవైతే ఉన్నావో వాటినన్నింటినీ కూడా వదిలివేయు. ప్రపంచానికి అతీతమైన పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉన్నదో దాని యందే నీవు స్థితుడు అయ్యుండు అని చెబుతూ,
ఉత్తముడవైన ఓ రామ, పాపరూపమైనటువంటి ఈ దేహాదులు నేను అనేటువంటి అహంభావముతో నిండిపోయిన భావన ఏదైతే ఉన్నదో ఆ భావనను, అంటే ఈ దేహాదులు నేను కాను అనేటువంటి నేను ఆత్మనే అనే భావం ఉంటుంది కదా, అదే కదా అనహంభావము అని చెప్తాము. అహం లేని భావము, ఆ అనహంభావము అనేటువంటి కత్తెర చేత అహంభావముతో నిండినటువంటి భావనను ఛేదించివేయు. సమస్త భూతకోట్లను గురించినటువంటి భయాలను కూడా పారద్రోలు. సంసారము అనేటువంటిది వర్జించివేయు. వర్జితమైనటువంటి భూమియకు, అంటే అది వర్జించగా మిగిలినటువంటి ఆత్మ అనేటువంటి పదమునందు నీవు స్థితి కలిగియుండు అని బోధించి, ఏ విధంగా శ్రీ వశిష్ఠ మహర్షి ఉపశమ ప్రకరణమునందు ఈ తృష్ణ గురించి వర్ణించి ఆ విధంగా వదిలివేయు అని బోధించగా, అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. స్వభావ గంభీరమే తద్భగవన్ వచనం తవ యదహంకార తృష్ణాం త్వాం మా గృహాణేతి పక్షిమాం వక్షిమాం యద్యహంకార సంత్యాగం కరోమి తదిదం ప్రభో త్యజామి దేహనామానం సంనివేశామవే మశేషతః అని చెబుతూ, కాబట్టి ఓ మునీంద్ర ఏ విధంగా అడుగుతూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు అంటే, ప్రభు అహంకారము చేతనే ఈ దేహము ధరింపబడుతూ ఉన్నది కాబట్టి ఈ ప్రకారంగా అహంకారమును నేను అని కదా చెప్తూ ఉన్నాం. ఈ నేను అనేటువంటి దానిని ఒకవేళ వదిలివేశామనుకో, అలా వదిలివేసినప్పుడు అప్పుడు ఈ దేహము అనేటువంటి పేరు కలిగిన ఆకారము మరి అంతటిని, అంటే ఈ దేహమనే పేరు కలిగినటువంటి ఆకారం యొక్క స్థితిని అంతటినీ కూడా పరిత్యజించవలసి ఉంటుంది కదా అని అడిగి, అంతేకాదు కాబట్టి ఓ మునీశ్వర తత్కరం జామ్యేనం జీవామి చ కథం మునే ఏనమర్థం వినిశ్చిత్వం వదమే వదతాం వర. కాబట్టి ఓ మునీశ్వర ఆ అహంకారాన్ని నేనెట్లు పూర్తిగా త్యజింపగలను, తోడనే జీవితం కూడా ఎట్లు ధరించి ఉండగలను. అహంకారాన్ని అంటే ఈ అహంకారము నేను అనేటువంటి విషయాన్ని నేను వదిలిపెట్టగలను. ఎలా వదిలిపెట్టగలను? దానితోడనే జీవితాన్ని మరి ఎట్లా ధరించి ఉండగలను అంటే మరి ఈ విషయాన్ని, ఈ సందేహాన్ని మరి తీర్చేటువంటి విషయములలో మాట్లాడేటువంటి వారిలో కూడా శ్రేష్ఠుడువైన ఓ మునీంద్ర, ఈ విషయాన్ని గురించి నాకు బాగుగా నిశ్చయించి తెలపవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను అని ప్రార్థించగా, అని అయితే శ్రీరాముడు ఏమంటున్నాడు, ఓ మునీంద్ర ఈ తృష్ణ అహంకారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిగ్రహింపవలసినదే. తాము చెప్పినటువంటి వాక్యాల స్వభావంగానే గంభీరములై ఉన్నవి కాబట్టి ఓ దేవా, అహంకారాన్ని కనుక వదిలివేశామా దేహము స్థితివంతము కూడా పరిత్యజించవలసే ఉన్నది కదా. ఎలాగంటే అహంకారము ప్రాణము ఏకమై ఉన్నది, ఆ ఐక్యము ఉన్నది కాబట్టి ఈ ప్రాణాలను పరిరక్షించాలి అన్నప్పుడు అహంకార వినాశనము గావించడం అనేటువంటిది అసంభవమే అవుతుంది, వీలు పడదు కదా. ఎలాగంటే జానువులాగానే సుదృఢమైనటువంటి మూలస్తంభము చేత మరి ఉత్తమమైనటువంటి వృక్షము ధరించబడినట్లుగానే మొదలు లేకుండా, అంటే మూలంలో ఉన్నటువంటి మొదలు లేకుండా పెద్ద వృక్షము అనేటువంటిది నిలవనట్లుగానే ఈ అహంకారము చేతనే ఈ దేహము నిఖంగా ధరించబడుతోంది. అయితే అహంకారం నశించిందా, రంపంచే కోయబడినటువంటి మూలం కలిగిన విశాల వృక్షంలాగానే ఈ దేహం కూడా నశిస్తుంది కదా. మొదట్లో గనక కోసివేశాడు, ఆ వృక్షం నిలుస్తుందా, నేలపై పడిపోతుంది. అలాగే ఈ విశాల వృక్షంలాగానే మరి అహంకారం అనేటువంటిది నశించిందా, వృక్షాన్ని కోస్తే గనక మొదట్లో కోస్తే వృక్షం అంతా కింద పడిపోయినట్లుగానే మరి ఈ దేహం కూడా నశించిపోతుంది కదా. కాబట్టి శ్రేష్ఠుడువైన ఓ మునీంద్ర, నేను ఈ అహంకారాన్ని ఎలా వదిలివేయగలను?
ఏ విధంగా జీవితాన్ని ధరించగలను అంటే అహంకారం పోతే జీవితం ఉండదు కాబట్టి, శరీరం ఉండదు కాబట్టి, ఏ విధంగా మొదలు నరికినటువంటి చెట్టు మళ్ళీ ఆ మొదల మీద నిలబడుతుందా? నేలమే పడిపోతుంది. అలాగే నేను ఎట్లా ఈ జీవితాన్ని ధరించగలను, దీనిని బాగుగా నిశ్చయించి నాకు తెలియజేయండి అని అడుగగా శ్రీ వశిష్ఠ ఉవాచ అంటే ఏమని చెప్తూ ఉన్నారు శ్రీ వశిష్ఠ గురుదేవులు? సర్వత్ర వాసనా త్యాగో రామరాజీవలోచన ద్వివిధ కథ్యతే తగ్నైర్జ్ఞేయే ధ్యేయశ్చ మానదః ఇత్యంతర్నిశ్చయం కృత్వా విచార్య మనసా సహ నాహం పదార్థస్య నమే పదార్థ ఇతి భావితే. ఈ వశిష్ఠ గురుదేవులు ఈ విధంగా చెప్తున్నారు. ఏమని? కమల దళాల వంటి నేత్రాలు కలిగినటువంటి ప్రదుడవు అయిన ఓ రామ, వాసనా త్యాగము ఎల్లెడలా కూడా జ్ఞేయమని ధ్యేయమని రెండు విధాలుగా విఘ్నుల చేత చెప్పబడింది. ఏ విధంగా? వాసన అనేటువంటిది త్యజించాలి. ఆ వాసనా త్యాగము అనేటువంటిది ఎక్కడ చూసినా కూడా జ్ఞేయమని ధ్యేయమని రెండు రకాలుగా మహనీయుల చేత చెప్పబడి ఉన్నది. కాబట్టి ఓ రామ, దేహేంద్రియ బాహ్య అన్నపానాది దృశ్య పదార్థాల యొక్క సంఘాతమును విచారణ ద్వారానే అసత్యము అని నిశ్చయించటాన్ని బట్టి చిద్రూపడనే అగు నేను ఈ పదార్థ సంఘాతానికి చెందినవాడను కానే కాను. నాకు ఈ పదార్థ సంఘాతము అనేటువంటిది లేదు అనేటువంటి బోధ పరిపక్వమే అయ్యింది. ఆదా పరిపక్వం కాగా లీలాపూర్వకంగా క్రియలను ఆచరిస్తూ అంతరంగమున శీతలమై శాంతమై ఏదైతే ఉంటుందో ఆ ఉండేటువంటి బుద్ధి చేత ఏ వాసనా త్యాగము నిఖముగా గావించబడి ఉంటుందో అదే ధ్యేయము అని చెప్తారు అని చెబుతూ, అంతేకాదు అంతఃశీతలతయా బుద్ధ్యా కుర్వత్యా లీలయా క్రియాం యో నూనం వాసనా త్యాగో ధ్యేయో రామాస కీర్తితః సర్వం సమతయా భూత్వా యం కృత్వా వాసనాక్షయం జహాతి నిర్మమో దేహం జ్ఞేయోసో వాసనాక్షయః. ఈ జగత్తునంతా కూడా సమమైనటువంటి ఏ బ్రహ్మరూపమున ఎరిగినటువంటి ఏ వాసనాక్షయం అయితే ఉన్నదో, ఏ వాసనాక్షయం వాసన అనేటువంటిది నశించిపోయి ఉంటుందో ఆ నశింపజేసుకుని ఉన్నటువంటి మనుజుడు మమకారము అనేటువంటిది కూడా నశింపజేసుకుంటాడు. ఆ మమకార రహితుడై వాడు ఎలా ఉంటాడు? ఎటువంటి వికారాలు మరి లేకుండా నిర్వికారమైనటువంటి సమాధి స్థితి ఎందే ఉంటాడు. ఆ సమాధి ఎందు ఉంటాడు. లేకపోతే దేహాన్ని సర్వదా కూడా ఈ దేహేంద్రియ ఇంద్రియ సంఘాతమైనటువంటి ఈ దేహాన్ని సర్వాన్ని కూడా అబద్ధము అని త్యజించి వేసి ఉంటాడు. అట్టిదే జ్ఞేయ వాసన అనేటువంటిది నశించిపోతుంది. ఏ జ్ఞేయ వాసన అక్షయము అని చెప్పబడుతూ ఉంటుంది అని తెలియజేస్తూ వశిష్ఠ మహర్షి ఏమని చెప్తూ ఉన్నారు అంటే, కమలనేత్రుడు మానప్రదుడువు అగు ఓ రామ, వాసనా త్యాగము ఎల్లడలా కూడా జ్ఞేయమని ధ్యేయమని రెండు రకాలుగా వచింపబడుతూ ఉన్నది. దేహేంద్రియాదుల యొక్క అన్నము పానము మొదలైనటువంటి ఏ భుక్త బాహ్య పదార్థాలైతే ఉన్నవో వాటి యొక్క సంఘాతము చేత నేను ఈ దేహము అన్నాదులు నా జీవిత నిమిత్తమే అవుతూ ఉంటుంది. ఇవి లేకపోతే నేను కానీ నేను లేనిచే ఇవి కానీ ఉండజాలవు. ఇలాగా అంతఃకరణమునందు ప్రథమాహంకార నిశ్చయాన్ని చేసుకొని ఆ తర్వాత మనసుతో కూడా దేహేంద్రియాలు మొదలైన సంఘాతాన్ని వేరుపరచడం ద్వారా తత్వ విచారము చేత అవన్నీ కూడా అసత్యే అని నిశ్చయించి ద్వితీయ చిద్రూప అహంకార పదార్థమైనటువంటి నాకు ఈ వస్తుజాలము చేత ఏ మాత్రము కూడా సంబంధం లేదు అనే ఆత్మజ్ఞానము కనుక పరిపక్వము అయిందో దాని ద్వారా లీలామాత్రంగా
క్రియలు మాత్రమే చేస్తాడు. అలా చేస్తూ వాని యొక్క మనసు, బుద్ధి, చిత్త, అహంకారము అనబడేటువంటి అంతఃకరణమునందు ప్రశాంతమైన బుద్ధితో కూడి నిశ్చయ రూపమైనటువంటి వాసనలను పరిత్యజించుట. అంటే ఏ విధంగా అంటే ఏ ప్రశాంత బుద్ధితో కూడినటువంటి నిశ్చయ రూపంలో ఉన్నటువంటి వాసనలు మొత్తం కూడా వదిలివేశాడో దానినే ధ్యేయ వాసనా త్యాగము అని చెప్పబడుతూ ఉంది. అయితే జగత్తంతా కూడా బ్రహ్మరూపమునందు సాక్షాత్కరించుకొని ఏ వాసనాక్షయము చేతైతే ఈ భూమికాభ్యాసాల ద్వారా, భూమికాభ్యాసాలు అంటే సప్తజ్ఞాన భూమిక అనేటువంటి దాని ద్వారా శుభేచ్ఛ, విచారణ, మరి తనుమానసి, సత్వాపత్తి, మరి పదార్థ భావన, తుర్యగా అనేటువంటి ఏ 7 భూమికలైతే ఉన్నవో, ఈ సప్తజ్ఞాన భూమికలు ఏవైతే ఉన్నవో అంటే మరి శుభేచ్ఛ, మరి పాపపు జీవితము నుండి పుణ్యకార్యాలైనటువంటి శాస్త్రాలను అభ్యసించడం, మహనీయులను సేవించడం అనేటువంటి శుభకారకమైనటువంటి కోరిక కలగటమే శుభేచ్ఛ. విచారణ, దాని ద్వారా అసత్యమేది సత్యమేది అనేటువంటి ఆత్మవిచారాన్ని చేయడం. తరువాత తనుమానసి, ఈ తనువు మనసు సర్వము అబద్ధమే, ఏ సత్య పరంజ్యోతి స్వరూపమైనటువంటి పరమాత్మతత్వం ఉన్నదో దానినే అనుసరించడమే సత్యము అని అటువైపు మరొక భూమికని పోషించడం. ఆ తర్వాత సత్వాపత్తి, సర్వానికి సర్వస్వానికి సర్వవ్యాపస్వరూపుడైనటువంటి సత్స్వరూపుడైన దాని యందు అపేక్ష కలిగి ఉండడం. ఆ తర్వాత ఆ భూమికను పోషించేటప్పుడే వాడికి అసంశక్తి, ఈ దృశ్య శరీర సంబంధమైనటువంటి విషయాదుల పట్ల వాడికి ఎటువంటి రాగద్వేషాలు అనేది లేకుండా అసంగుడై ఉండేటువంటి అసంశక్తి, ఏమాత్రం ఆసక్తి లేకుండా ఉండడం. తర్వాత పదార్థ భావనే, పదార్థముల పట్ల ఏమాత్రము హెచ్చు తగ్గుల వ్యత్యాసం కానీ తీసుకుందాం వదిలివేద్దాం అనేటువంటి దానిపై ఉన్నటువంటి రుచులు, కోరికలు ఏమీ లేకుండా ఉండేటువంటి పదార్థ పట్ల ఏ భావన లేకుండా ఉండేటువంటి వాడు తుర్యగా అంటే సమస్థితిలో, సమాధి స్థితిలో ఉండి పరబ్రహ్మానంద స్థితిని పొందేటువంటి స్థితియే ఆ యొక్క భూమికలు. ఆ సప్తజ్ఞాన భూమికల యొక్క అభ్యాసం ద్వారా వాడు ఏమవుతాడు? మాలిన్యరహితుడే అవుతాడు, అహంకార రహితుడే అయి ఉంటాడు. నిర్వికల్ప సమాధి యందు జీవుడు స్థితి పొంది ఉంటాడు. ఆ విధంగా పొంది ఉన్నటువంటి లేక ప్రారబ్ధము అనేటువంటిది క్షయించిందా, ఆ క్షయించినటువంటి సర్వదా కూడా దేహత్యాగము అనేటువంటిదే చేస్తాడు. అలా దేహత్యాగము చేశాడో అదే జ్ఞేయ వాసన త్యాగము అని మరీ చెప్పబడుతుంది అని చెబుతూ అహంకారమయీం త్యక్త్వా వాసనాం లీలయైవ యః తిష్టతి ధ్యేయ సంత్యాగి జీవన్ముక్తః స ఉచ్యతే. అంటే అహంకారముతో నిండిపోయినటువంటి ఏ వాసనలైతే ఉన్నవో వాటిని వదిలివేసి లీలామాత్రంగా అంటే తనకు అనుభవ సిద్ధముగా ఏదైతే ప్రాప్తించిందో ఆ విషయాలనే లోకోచిత వ్యవహారాలను ఆచరిస్తూ దానిపై ఎటువంటి సంగత్వము లేనటువంటి వాడే ఉన్నవాడే సచ్చరితుడు. ఆ సచ్చరితుడు ధ్యేయత్యాగి అని చెప్పబడుతూ ఉంటాడు. ఆ ధ్యేయత్యాగియే జీవన్ముక్తుడు, జీవించి ఉండగానే వాడు ముక్తత్వాన్ని పొందినటువంటి వాడు అని చెప్పబడతాడు. ఓ రాఘవ, వాసన అనేటువంటి దాని చేత వాడు కోరిక వాసన అనేదాన్ని వదిలివేయడం చేత దృశ్యకల్పన అంతా కూడా సంపూర్ణంగా నశించిపోతుంది. ప్రశాంత స్థితినే పొందినటువంటి వాడు జ్ఞేయత్యాగి అని ఎరగవలియు. ధ్యేయం త్వం వాసనాత్యాగం కృత్వా తిష్టంతి లీలయా జీవన్ముక్త్వా మహాత్మానః సుజనా జనకాదయః. ధ్యేయవాసన అనేటువంటిది త్యాగాన్ని అవలంబించి లోకోచితమైనటువంటి కార్యాలను చేసినటువంటి జీవన్ముక్తులకు మహాత్ములలో జనకుడు మొదలైనటువంటి వారు కూడా ఉన్నారు అని తెలియజేస్తూ
అహంకారంతో కూడినటువంటి వాసనలను వదిలివేసి ఎవరైతే లీలాపూర్వకంగా వ్యవహారం చేస్తూ ఉంటారో, లోకోపకార వ్యవహారాలను గావిస్తూ ఉంటారో అట్టి ధ్యేయ వాసనా త్యాగి మాత్రమే జీవన్ముక్తుడు అని చెప్పబడతాడు కదా. అయితే సజ్జనులైనటువంటి జనకుడు మొదలైన జీవన్ముక్తులకు మహాత్ములు అట్టి ధ్యేయ వాసనా త్యాగము చేత అటువంటి త్యాగాన్నే చేసి లీలా మాత్రమే వ్యవహారాన్ని వ్యవహరిస్తూ ఉన్నారు అని చెబుతూ, జ్ఞేయ వాసనా త్యాగాన్ని చేసి శాంతిని పొందినట్టు విదేహముక్తులకు మహాత్ములు సర్వోత్తమమైనటువంటి బ్రహ్మమునందే స్థితి కలిగి ఉంటూ ఉన్నారు. కాబట్టి ఓ రామ, ఈ రెండు త్యాగాలు కూడా సమానాలే అని చెప్పబడుతుంది. ఈ రెండు త్యాగాలు ఏ విధంగా? జ్ఞేయ వాసన త్యాగము, ధ్యేయ వాసన త్యాగము. ఈ రెంటిని కూడా ఎవరైతే త్యజించారో ఈ రెండు వాసనలు కూడా సమానమే అని తెలియజేస్తూ, ఈ రెండు కూడా ముక్తినే ప్రసాదిస్తాయి, సంతాపము అనేటువంటిది రహితము చేస్తాయి. అలా చేసినప్పుడు బ్రహ్మత్వ ప్రాప్తిని పొందింపచేసేటువంటివే అని నీవు తెలియాలి. కాబట్టి పాపరహితుడైన ఓ రామ, సమాధి యందు ఆరుడుడై ఉన్నటువంటి వాడు సమాధి వ్యుత్థాన కాలమునందు వ్యవహరించేటువంటి వాడు. వీరు ఇద్దరూ కూడా, అంటే సమాధి స్థితి యందు ఆరుడుడైన వాడు, సమాధి నుండి మరి మేల్కొనినటువంటి వాడు, అంటే మేల్కొనేటువంటి కాలమున, అంటే సమాధి యందు ఉన్నప్పుడు, సమాధి నుండి లేచినప్పటికీ, సమాధి నుండి లేచి ఇతరమైనటువంటి వ్యవహారాలు చేస్తూ ఉన్నటువంటి వాడు. వీరు ఇరువురు కూడా ఎటువంటి వారు? జీవన్ముక్త విదేహముక్తులే. అయితే ఇటువంటి జీవన్ముక్త విదేహముక్తులైన వీరిరువురు కూడా సుఖ విశ్రాంతినే పొందుతూ ఉంటారు. ఈ సుఖ విశ్రాంతిని పొందినటువంటి వారై అవిద్యామలరహితులై, ఇక్కడ అజ్ఞానము అనేటువంటి ఆ శుద్ధ వాసనలు నశించిపోయినటువంటి వారై బ్రహ్మపదమునందు స్థితులయ్యే ఉంటారు. కానీ అందులో ఒకడైతే జీవన్ముక్తుడు, అంటే దేహముతో ఉండి కూడా ఇంకా శరీరము పతనం కాకముందు ఉండి శరీరముతో జీవించి ఉండగానే వాడు ముక్తత్వాన్ని పొందినటువంటి వాడు దేహసహితుడు. మరి విదేహముక్తుడు అంటే మరి ఒకడు దేహరహితుడై ఉంటాడు, అంటే దేహము లేకుండా దేహ పతనము జరిగిన తర్వాత ముక్తత్వాన్ని పొందినవాడు అవుతాడు. ఒకడు దేహంతో కూడి ఉన్నను దుఃఖరహితుడై ఉంటాడు, వాడు బ్రతికే ఉన్నా శరీరంతో తిరుగాడుతూ ఉన్నా ఎటువంటి దుఃఖాలను అనుభవించడు. మరి ఒకడైతే దేహాన్ని త్యజించి కేవలము జ్ఞేయ వాసనా త్యాగి అయి ఒప్పుతూ ఉంటాడు, ఆ విధంగా ప్రకాశిస్తూ ఉంటాడు అని చెబుతూ, ఆపతత్సు యథాకాలం సుఖ దుఃఖేష్వ వారతం నా హృష్యతి గ్లాయతి యః సముక్త ఇతి హోచ్యతే. కాల పరిపాకమునందు సుఖ దుఃఖాలు, అంటే కాలం యొక్క మార్పులో సుఖము దుఃఖము నిరంతరము కూడా కలుగుతూనే ఉంటాయి. హర్షము శోకము పొందనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో, వచ్చినటువంటి సుఖము ద్వారా మరే ఆనందపడటం కానీ వచ్చినటువంటి దుఃఖము ద్వారా బాధపడటం కానీ ఇటువంటి హర్షము శోకము లేనటువంటి వాడు మాత్రమే జీవన్ముక్తుడు, జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందినవాడు అని చెప్పబడతాడు. ఎలాగంటే కాలానుగుణంగా సుఖ దుఃఖాలు అనేటువంటివి నిరంతరం కూడా వచ్చి పడుతూ ఉంటాయి. అలా వచ్చి పడినప్పటికీ కూడా ఎవడు సంతోషాన్ని కానీ దుఃఖాన్ని కానీ పొందకుండా ఉంటాడు, అటువంటి వాడు మాత్రమే ముక్తుడు, అంటే జీవించి ఉండగానే వాడు జీవన్ముక్తుడు అని చెప్పబడుతుంది. ఈప్సితానీప్సితేనస్తో యస్యేష్ట నిష్టా వస్తుషు సుషుప్తపచ్చిరతి యః సముక్త ఇతి కథ్యతే. ఇష్ట వస్తువుల యందు అనిష్ట వస్తువుల యందు కూడా రాగము కానీ ద్వేషము కానీ, ఇష్ట వస్తువుల యందు ఇష్టము కానీ ఇష్టము లేని వస్తువుల యందు ద్వేషము కానీ లేనటువంటి వాడు ఎల్లప్పుడూ కూడా సుషుప్తి యందు, అంటే సుఖపడుతూ ఉన్నటువంటి స్థితి, గాఢ నిద్ర యందు ఉన్నటువంటి వానికి సుఖమే కదా, అటువంటి సుషుప్తి యందు ఉన్నవానిలాగా ప్రాప్తించేటువంటి వ్యవహారాలను ఎటువంటి కర్తృత్వ భోక్తృత్వాదులు లేకుండా ఆచరించేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో, సుఖ దుఃఖాలు వదిలివేసినటువంటి వాడు ఎవడైతే
ఎవడైతే ఉంటాడో వాడే జీవన్ముక్తుడు అని చెప్పబడుతూ ఉంటుంది. వాడు చేసేటువంటి కార్యాల ద్వారా నష్టమే వచ్చినా లాభమే వచ్చినా దుఃఖము మరి బాధ అనేటువంటివి లేకుండా దేనికి అంటకుండా ఉండేటువంటి వాడు మాత్రమే జీవన్ముక్తుడు అని చెప్పబడుతూ ఉంటుంది. ఎవనికైతే ఇష్ట వస్తువులు కానీ అనిష్ట వస్తువులు ఎందు కానీ రాగము ద్వేషము లేకుండా ఉంటుందో, అంతేకాదు ఎవడైతే సుషుప్తి ఎందున్న వానిలాగానే అనాసక్తుడై దేని పట్ల ఆసక్తుడు కాకుండా వ్యవహారాలు చేస్తూ ఉంటాడో అటువంటి వాడే ముక్తుడు అని చెప్పబడుతూ ఉంటుంది అని చెబుతూ హేయోపాదేయ కలనే మమేత్య హమిహేతి చ యస్యాంతః సంపరీక్షీణే సజీవన్ముక్త ఉచ్యతే. అంటే దేహమందు కానీ దేహ సంబంధమైనటువంటి ధనాదులు ఎందు కానీ అహంకారం కానీ మమకారం కానీ కల్పించేటువంటి ఏ ఆలోచనలైతే నశించిపోయి ఉంటాడో అతడే జీవన్ముక్తుడు అని మరీ చెప్పబడుతుంది. ఎలాగంటే ఈ దేహమందు తత్సంబంధమైనటువంటి అంటే హర్షము అమర్షత్వము, ఒకరికి వచ్చినప్పుడు ఓర్చుకోలేకపోవడం కానీ తనకు వచ్చినప్పుడు ఆనందపడటం కానీ ఇటువంటి స్థితులు కానీ భయము కోపము మరి కాముకత్వము ఇటువంటివి ఏమీ లేకుండా లోభత్వము అనేది లేకుండా ఎవడైతే అంతరంగమున స్పృశించబడకుండా అంటబడకుండా ఉంటాడో అట్టివాడే జీవన్ముక్తుడు అని చెప్పబడుతుంది అని శ్రీ వశిష్ఠ మహర్షి తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.